దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాము. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియు పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి దివ్యమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి స్నేహితులు ఎవరైనా, శ్రేయోభిలాషులు ఎవరైనా సరే, సహోదరుడు మాకు తెలిసిన వాడే, మా వీధిలో ఉండేవాడనో లేకపోతే మా ప్రాంతంలో ఉండేవాడనో చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, అనగా నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్కి, వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మతాలు మనం పుట్టించుకున్నవే. దేవుడు మతాలు సృష్టించలేదు, దేవుడు కులాలని సృష్టించలేదు. కొంతమంది దురుద్దేశంతో మతాల్ని, కులాల్ని పుట్టించి మనుషుల్ని విభజించారు. అంతవరకే. మనందరం ఒకటిగా ఉండాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. ఇట్స్ గాడ్స్ విల్ దట్ వీ షుడ్ బి యునైటెడ్ ఆర్ వీ షుడ్ బి విత్ హార్మనీ. మనందరూ సమాధానంగా ఉండాలనేది దేవుని యొక్క ఇచ్చ అయినది, మనల్ని సృష్టించినటువంటి దేవుని యొక్క ఇష్టమైనది. రండి కొద్దిసేపు దేవుని మాటలు విందాం. దేవుని మాటలు విందాం అంటున్నప్పుడు దాని అర్థం ఏంటంటే, బైబిల్లోని మాటలు లేకపోతే కొన్ని సూక్తులను లేకపోతే కొన్ని ప్రవచనాలను మీరు వినడానికి, మీరు ఎవరైనా కావచ్చు, మీరు నాన్ క్రిస్టియన్ అయినా పర్లేదు, క్రిస్టియన్ కాకపోయినా పర్లేదు, మీరు దేవుని మాటలు వినొచ్చు. ఇందులో వచ్చి కొన్ని సత్యాలని మీకు తెలియజేయాలనేది నా యొక్క తపన. నిన్నటి ఎపిసోడ్లో, అనగా నిన్న ఉదయం 8 నుంచి 8:30 వరకు టెలికాస్ట్ అయినటువంటి ఆ ఎపిసోడ్లో, అనగా సాయంకాలం 4 నుంచి 4:30 దాకా టెలికాస్ట్ అయినటువంటి, రిపీట్ అయినటువంటి ఆ ఎపిసోడ్లో, ఆ సందేశంలో యెహోవా ఈరే. యెహోవా అంటే ఎవరు? యెహోవా దేవుడు. ఇదేంటంటే యేసుప్రభు దేవుడు అంటున్నారు, మళ్ళీ యెహోవా దేవుడు అంటున్నారు. ఇద్దరు దేవుళ్ళ? ఏంటిది? ఒక దేవుడా, ఇద్దరు దేవుళ్ళ? మాకు లేదా క్రైస్తవేతర మతాల్లో రకరకాల దేవుళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ మీరు కూడా ఇద్దరు దేవుళ్ళు అని చెప్తున్నారా? యెహోవా దేవుడు ఎవరు? దేవుడు ఒక్కడే. ఆయన తన పేరు ఉన్నవాడు అని చెప్పుకున్నాడు. ఉన్నవాడు అనడానికి మూల భాషలో, హీబ్రూ భాషలో, హెబ్రీ అనబడిన భాషలో యావే లేకపోతే యెహోవా అని అన్నారు. యెహోవా ఈరే. ఈరే అంటే ఇవ్వడం. ఇవ్వడం, ఈరే అనేటి మాటకు, జైరే అనేటి మాటకి అర్థం అనుగ్రహించడం, చూచుకోవడం, టేకింగ్ కేర్, టేక్ కేర్ అనేది దాని యొక్క అర్థం. యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే యెషువా ఈరే కూడా. యెషువా ఈరే అన్నప్పుడు న్యూమా ఈరే కూడా. న్యూమా ఈరే ఏంటి? ఆత్మ ఈరే, అనగా పరిశుద్ధ న్యూమోస్ అంటే ఆత్మ, పరిశుద్ధాత్ముడు కూడా. యెహోవా ఈరే, యేసు ఈరే, పరిశుద్ధాత్మ ఈరే. ముగ్గురు ఈరేలు ఉన్నారని కాదు, ముగ్గురు అనుగ్రహిస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఇస్తే రేపు తండ్రి ఇచ్చి, ఎల్లుండి కుమారుడు ఇచ్చి, మళ్ళీ తర్వాత పరిశుద్ధాత్ముడు ఇచ్చి, ఈ ఆట లేదు. ఒకరిచ్చినా ముగ్గురు ఇచ్చినట్లే. సరే, వీటన్నిటిలోకి వెళ్ళలేదు. త్రిత్వాన్ని గురించి మనం అప్పుడప్పుడు మాట్లాడుకుందాం. దైవిక త్రిత్వం ఒక పెద్ద మర్మం. యెహోవా ఈరే అంటే శిష్యులను సిద్ధపరచుకోవడంలో, పనివారిని సిద్ధపరచుకొని అడుగు భాగంలో పెట్టాడు. ఆ పనివారిని ఇంటి దగ్గరికి తీసుకువచ్చాడు. తన ఇంట అలవరచబడినటువంటి 318 మంది పనివాళ్ళు, 2 పనివాళ్ళు. మిగతా 316 మంది పనివాళ్ళు ఇంట్లో ఉన్నారు. 318 మందిలో 316 మంది ఇంట్లో ఉన్నారు, 2 పర్వతము దిగువన ఉన్నారు. ప్రధాన పనివాడైనటువంటి దాసుడైనటువంటి ఎలియాజరు లేడు అక్కడ, ప్రస్తావన లేదు ఆయనది. ఆయన డ్యూటీ దూరదేశం నుంచి రిబ్కాన్ తీసుకొచ్చాడు, డ్యూటీ అయిపోయింది. అలాగని డ్యూటీ మేనేజర్ లాగా ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటున్నాడు కనుక, కుమారుడిగా ఎంచబడవలసిన వాడు కనుక ఆయన బాధ్యతలు ఆయన చూసుకుంటున్నాడు. ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ? యెహోవా ఈరే.
యెహోవా ఎప్పటి నుంచి ఈరే? ఆది నుంచి ఆయన యెహోవా ఈరే, ఆది నుంచి ఆయన యెహోవా రాఫా, ఆది నుంచి ఆయన యెహోవా నిస్సి, ఆది నుంచి ఆయన యెహోవా షాలో. నిన్నగాక మనవరే నాకు ఈ స్వభావం ఉంటే బాగుండేదే, ఈ ఉంటే బాగుంటుంది, ప్రజలను ఇంకా ఎక్కువ కీర్తిస్తారు కదా అని కల్పించుకున్నటువంటి స్వభావాలు కాదు, మధ్యలో తెచ్చుకున్న స్వభావాలు కాదు, ఇవన్నీ మొదటి నుంచి ఉన్నటువంటి స్వభావాలే. రోమాపత్రిక 1:20 రాయబడింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన యొక్క దేవత్వము మరియు నిత్య శక్తి, హిస్ డివినిటీ అండ్ హిస్ ఇటర్నల్ పవర్. ఆయన నిత్య శక్తి అంటే ఆయన నిత్యత్వపు శక్తి, నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు కొనసాగేటువంటి శక్తి, అనగా పురాతన కాలము నుంచి శాశ్వత కాలం వరకు కొనసాగే శక్తి. ఎస్ పవర్, eternal, not ordinary power, not few days power, but everyday power, every hour power. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క శక్తి, అది థియాలజీ. దేవుని దేవత్వము అనగా దేవుని యొక్క తత్వము, దేవునిలో దాగి ఉన్నటువంటి క్రియాత్మకమైనటువంటి శక్తి, అవి ఉన్నాయి. అదృశ్య లక్షణాలు అని వాటి గురించి రాయబడింది. దేవుడు అదృశ్యుడు కాబట్టి మిగతా ఎన్ని లక్షణాలు ఉన్నా కానీ అవి కూడా అదృశ్యమైన లక్షణాలు, కాకపోతే వీటిని పర్టికులర్గా ప్రత్యేకంగా అదృశ్య లక్షణాలు అన్నారు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా ఈరే శిష్యులను సిద్ధపరిచాడు, శిష్యుల మధ్యలో సఖ్యతను ఏర్పరిచారు, శిష్యులు కలుసుకున్నారు, నికోదేమో యోసేపు కలుసుకున్నారు. వాళ్ళ మధ్యలో గొడవలు చెబుతూ నాకెందుకండి ఈ రిస్క్, నేను ఈ పని చేశాను, మిగతా పని నువ్వు చూసుకుని వెళ్ళిపోతున్నాను, పిలాతు దగ్గరికి వెళ్ళి మాట్లాడి అంత చేసింది నేను కదా. కాబట్టి పిలాతు దగ్గరికి యోసేపు వెళ్ళినప్పుడు ఎందుకు వచ్చాడు, ఏంటి రావడానికి కారణం ఏంటి, ఇతనికి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అని కానీ అతను అనుకున్నాడో లేదో మరి మనది లేదు వాటన్నిటిలో. సరే, ఎవరైతే ఆయనకి భూస్థాపన కార్యక్రమం చక్కగా జరిగితే చాలని హేరోదు ఆలోచించాడో, పిలాతు ఆలోచించాడో లేదో మరి నాకు తెలియదు. దేవుని స్తోత్రం. ఆయన కొరకు సుగంధ ద్రవ్యాలని, ఆయన కొరకు అంటే సుగంధ ద్రవ్యాలని దేహము కుళ్ళిపోకుండా ఉండడం కోసం సుగంధ ద్రవ్యాలు వాడతారు, స్పైసెస్ వాడతారు. స్పైసెస్ అంటే కర్రీస్లో వేసుకునే స్పైసెస్ గురించి కాదు, ఫ్రాగ్రెన్స్కి సంబంధించినటువంటి, అనగా దేహాన్ని చెడిపోకుండా కాపాడేటువంటి సుగంధ ద్రవ్యాల వలన ఆయన దేహం కాపాడబడిందని కాదు. పాతాళములో తన పరిశుద్ధుణ్ణి విడువనటువంటి దేవుడు, విడువనని వాగ్దానం చేసినట్టు దేవుడు. సుగంధ ద్రవ్యాలు కాదు, సృష్టికర్త ఆయన కాపాడాడు. ఆయన కుళ్ళిపోయేవాడు కాదు. లాజరు కుళ్ళిపోలేదు 4 రోజులైనా, వాస్తవంగా 4 రోజులు కుళ్ళిపోవాలి, కానీ కుళ్ళిపోలేదే. కుళ్ళు స్థితిని మనకు రానివ్వడు ఆయన, క్షయమైన స్థితిని మనకు ఆయన రానివ్వడు. అక్షయతను మనకు ధరింపజేస్తాడు, అమర్త్యతను ధరింపజేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లాజరు విషయంలో, మన విషయంలో, తన కుమారుడైన యేసు విషయంలో దేవుడు అలా చేశాడు. నాలుగవదిగా సమాధిని సిద్ధపరిచాడని, ఒక కొత్త సమాధిని సిద్ధపరిచాడని. సత్రంలో స్థలం లేకపోవచ్చు, కానీ ఒక కొత్త సమాధి సిద్ధపరచబడింది. 32 సంవత్సరాలు 33 సంవత్సరాల క్రితం పుట్టడానికి, తలవాల్చుకోవడానికి స్థలం లేని స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుడు తన కుమారుని ఎంతగా హెచ్చించాడో చూడండి. ఒకప్పుడు గుంటలో పడినవాడు ఇప్పుడు గద్దెనెక్కి కూర్చున్నాడు. గుంటలో పడిన వాళ్ళు ఎప్పుడు గుంటలోనే ఉండరు, గుర్తుపెట్టుకోండి. నీ గుంట దినాల తర్వాత నీ గద్దె దినాలు వస్తాయి. గద్దె అంటే అధికార పీఠం. ప్రస్తుతం గుంట దినాల్లో ఉన్నావేమో. దీస్ ఆర్ ద పిట్ డేస్. వన్ డే యూ వుడ్ బి ఎలివేటెడ్ టు ద థ్రోన్. థ్రోన్ డేస్ రాబోతున్నాయి, ఆనర్ డేస్ రాబోతున్నాయి. ఈ రోజుల్లో అవమానపు దినాలు, డిజానర్ డేస్. రాబోయే రోజుల్లో ఆనరింగ్ డేస్ రాబోతున్నాయి. ఈరోజు సిలువ రోజు కావచ్చు, రేపు శాలువా రోజు కావచ్చు. ఈరోజు సిలువ రోజు కావచ్చు, రేపు సింహాసనపు రోజు కావచ్చు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయం ఆయన చనిపోయాడు. కానీ ఆయన తిరిగి లేచాడు. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు శిష్యులు, సఖ్యత, సుగంధ ద్రవ్యాలు, సమాధి. యేసు కొరకు తనకిష్టమైన జీవితం జీవించి నా చిత్తము కాదు నీ చిత్తమే అని జీవిత కాలమంతా 33.5 సంవత్సరాలు ఆయన్నే మహిమపరిచినటువంటి వ్యక్తి విషయంలో ఎవరు శ్రద్ధ తీసుకోపోయినా స్వర్గం శ్రద్ధ తీసుకుంది, పరలోకం శ్రద్ధ తీసుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీని గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకునే కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మరి ముఖ్యంగా నాయన గత దినాల్లో యాక్సిడెంట్కి గురై రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయినటువంటి మీ దాసులు, మా ప్రియులు గోపాల్ అంకుల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నెల్లూరు, కొత్తూరులోని వారిని మీరు దర్శించండి, వారికి సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించండి. ఇప్పటివరకు ఇచ్చిన నెమ్మది కొరకే మీకు వందనాలు. ఇంకొన్ని నెమ్మదిని అనుగ్రహించండి. వారి కుటుంబంలో కార్యము జరిగించమని అడుగుతున్నాం. దేవా, క్యాన్సర్లతో, బీపీలతోనూ, షుగర్లతోనూ, థైరాయిడ్లతోనూ, రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్తోనూ, క్యాన్సర్స్తోనూ బాధపడుతున్న వారందరినీ మీ సంతానం తెస్తున్నాం. యేసు నామములో స్వస్థపరచండి ప్రభు. మీ వాక్యం వినాలని దాహము, తపన కలిగిన బిడ్డల్ని మీరు లేవనెత్తండి. స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, మీకు వందనాలు చేస్తున్నాం. మీ కార్యక్రమం ఎప్పటిదాకా నడిపించారు, అందును బట్టి మీకు వందనాలు. మీరు వనరులు సమకూర్చారు. రాబోయే రోజుల్లో కూడా ఇది అనేకులకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మీరు మార్చబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. మీరు మాకు సహాయం చేయమని, మీరు మాకు సహాయం చేస్తున్నందుకు మీకు వందనం చేస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. ఆదివారము ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉన్నట చూచెను. చాలండి. స్తోత్రం. మనం చదువుకున్నాము యోహాను సువార్త 19వ అధ్యాయ ధ్యానాలు ఇక్కడ ఆపేస్తున్నాను. మనకి ఇంకా కొన్ని రోజుల్లో మనం యోహాను సువార్త ధ్యానాలు ముగించబోతున్నాం. ఇంకొక 6 ధ్యానాల తర్వాత మనము వేరొక కొత్త పుస్తకంలోకి మనం వెళ్దాం. కొంతమంది వీక్షకులు, కొంతమంది వ్యూయర్స్ అడిగారు. ఒకరన్నారు లూకా సువార్త చెప్పండి అని, ఒకరన్నారు హెబ్రీ పత్రికను గురించి వివరించండి అని. కానీ నా మనసులో అపోస్తల కార్యములు వివరిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది. చూద్దాం, ఇంకా ప్రార్థన చేస్తాం. ఇంకా టైం ఉంది కాబట్టి దేవుని నడిపింపు ప్రకారం మనం ముందుకు సాగుదాం. మన ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయం నుంచి 3 సందేశాలు, 21 నుంచి ఒక 3 సందేశాలు, తర్వాత మనం ముగింపులోకి వచ్చేద్దాం. ప్రభు కృపను బట్టి 1094 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. అనగా యోహాను సువార్త నుంచి 1100 సందేశాలు, 879 అధ్యాయాలు ఉన్నటువంటి యోహాను సువార్తలో నుంచి 1100 సందేశాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు. అందును బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇది నా జ్ఞానం వలన జరిగిన కార్యము కానే కాదు, ఇది దేవుని కృప వలన జరిగిన కార్యం. స్తోత్రం. హల్లెలూయా. సకల ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకు మాత్రమే ఆరోపిస్తున్నాను. మన టైటిల్ పునరుత్థానుని కార్యాలు. పునరుత్థానుడైనటువంటి యేసు, తిరిగి లేచినటువంటి యేసు, మృత్యుంజయుడైనటువంటి యేసు, ఆయన ఏం చేశాడు, ఆయన కార్యాలు ఏంటి? ఆయన చాలా కార్యాలు చేశాడు. ఆయన చేసినటువంటి 4 కార్యాలని మీకు త్వరగా ఈ అధ్యాయం ఆధారంగా చేసుకుని జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. దానికి ముందుగా నేను ద ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో నుంచి, ఈ కొత్త నిబంధనలోంచి ఆ లేఖన భాగాన్ని, మన మూల వాక్యాన్ని చదువుతాను. తర్వాత బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్స్ కూడా చదువుతాను. తర్వాత వాడుక భాషలోంచి మన మధ్యలో దేవజనులు ఉన్నారు, స్టూడియోలో ఉన్నారు, పాస్టర్ ఉదయ్ కుమార్ గారు, వారు చదువుతారు, నేను చదువుతున్నాను. Now on the first day of the week, Mary Magdalene came to the tomb early while it was still dark and saw that the stone had been taken away from the tomb. స్తోత్రం. హల్లెలూయా. ఇంగ్లీష్ ఇవన్నీ చదవడంలో ఉద్దేశం ఏంటంటే,
ఆ కాంటెక్స్ట్ లేకపోతే ఆ టెక్స్ట్ మనం అర్థం చేసుకుంటాము అనే ఉద్దేశంతోనే దేవుని స్తోత్రం. ముందు దేవుని వాక్యాన్ని వివరించడానికి ముందుగా టెక్స్ట్ మనం తీసుకున్న లేఖన భాగాన్ని గురించి పట్టు మనం కలిగి ఉండాలి, దాని గురించి మనం తెలుసుకొని ఉండాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. వెరీ ఎర్లీ సండే మార్నింగ్. చూడండి ఇక్కడ రాయబడిన మాట, వెరీ ఎర్లీ సండే మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్, అనగా సూర్యోదయానికి ముందే మేరీ మగ్దలేనా మేడ్ హర్ వే టు ద టామ్, అనగా సమాధి బాటను, ఆ సమాధి తోట బాటను పట్టిందామా. అండ్ వెన్ షీ అరైవ్డ్ షీ డిస్కవర్డ్ దట్ ద స్టోన్ దట్ సీల్ ద ఎంట్రన్స్ టు ద టోమ్ వాస్ మూవ్డ్ అవే. అక్కడికి వచ్చినప్పుడు, క్షేమంగా అక్కడికి చేరుకున్నప్పుడు, తను ఒంటరిగా అక్కడ చేరుకున్నప్పుడు, లేకపోతే కొంతమంది స్త్రీలతో తాను చేరుకున్నప్పుడు, షీ డిస్కవర్డ్, ఏం డిస్కవర్ చేసింది? దట్ ద స్టోన్ దట్ సీల్ ద ఎంట్రన్స్ టు ద టోమ్ వాస్ మూవ్డ్ అవే. ముద్ర వేసి సీల్ వేయబడి పదిలంగా ఉంచబడినటువంటి ఆ పెద్ద రాయి, ఆ బండ ఎవరో దొర్లించేశారు. అరే ఇది ఓపెన్గా ఉందేంటి? శుక్రవారము లేకపోతే యేసు ప్రభుని సిలువ వేసిన రోజు, సిలువ నుంచి దించిన రోజు అది మూయబడి ఉంది. ఎవరు అన్నారు? మేము దూరం నుంచి చూసాం, దూరం నుంచి మాకు కనిపించింది, మాకు అర్థమైన విషయం. రోమా సైనికులు కాపలా కాస్తున్నారు. అంతేకాకుండా దాన్ని బాగా సీల్ చేశారండి. ఇక సమాధి దగ్గరికి పోవడం అంటే కష్టం. కొన్ని రోజుల వరకు, అంటే 3 రోజుల వరకు స్ట్రాంగ్గా చేయమని చెప్పారు, సెక్యూరిటీ ఇవ్వమని చెప్పారు. ఎందుకంటే 3 దినాల తర్వాత లేస్తాడు అని ఆయన చెప్పినట్టుగా కొంతమంది సైనికులకు గుర్తొచ్చిందట. అందువలన వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తున్నారు, సెక్యూరిటీ పెంచేశారు. స్తోత్రం, హల్లెలూయా అని ఇలా మాట్లాడుకున్నారు. కానీ ఆమెకు ఆశ్చర్యం కలిగించిన విషయం, రాయి దొర్లించబడింది. పునరుత్థానుని కార్యాలు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. వాడుక భాషలోంచి కూడా మనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. ఆ రోజు ఆదివారము మగ్దలేనకు చెందిన మరియ చీకటిగా ఉండగా లేచి ఆ సమాధి దగ్గరకు వెళ్ళింది. దాని ద్వారానికి ఉన్న రాయి దాని ద్వారానికి ఉంచబడిన రాయి తీసివేయబడి ఉండటము గమనించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఏదో గమనించింది, ఆమె ఏదో అబ్జర్వ్ చేసింది, ఆమెకేదో అర్థమైపోయింది. ఎవరో సంథింగ్ ఏదో నిన్న రాత్రో ఈరోజు తెల్లవారుజామునో ఏదో జరిగింది, లేకపోతే ఎప్పుడో శుక్రవారం తర్వాత ఏదో జరిగింది. మనం విశ్రాంతి దినం ఆచరణలో ఉండిపోయాం, విషాదములోనూ విశ్రాంతి దిన ఆచరణలో గడిచిపోయింది. ఈ ఆదివారం చూస్తే ఇలా జరిగింది ఏంటబ్బా అని ఆలోచిస్తున్నట్టు ఈ సందర్భం. పునరుత్థానుని కార్యాలు, 4 కార్యాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. చూడండి, పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట అనే దానికి లూకా సువార్తలో మనం గమనిస్తే రాయబడినట్టు మాట ఏంటంటే, ఆదివారమున తెల్లవారుచుండగా స్త్రీలు తమ సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. అరే ఎందుకు దొర్లింది, ఏంటి, ఎవరు దొర్లించారు అని ఆలోచించలేదు. మార్కు సువార్తలో కూడా నేను చదువుతున్నాను. వారు ఆదివారమున పెందలకన్న లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితోనొకడు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. రాయి పొర్లించబడింది, రాయి దొర్లించబడింది, రాయి తీసివేయబడింది. ఇన్ని వేరు మాటలు చూసాం, వాటి వివరాలకు మనం వెళ్ళలేదు. కానీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి? పునరుత్థానుని కార్యాలేంటి? పునరుత్థానానికి ముందు ఆయన కార్యాలు చేశాడు. పునరుత్థానము జీవము నేనే అని చెప్పుకున్న ఆయన, ఐ ఆమ్ ద రిజరెక్షన్ అని చెప్పుకున్న ఆయన,
పునరుత్థానం అంటే నాకు చాలా ఇష్టం అండి. అంత్యదినమున జరిగేటువంటి పునరుత్థానాన్ని నేను విశ్వసిస్తున్నాను. నేను సద్దూకయుని కాదు, సద్దూకయుల్లాగా పునరుత్థానాన్ని వ్యతిరేకించే వ్యక్తిని కాదు అని యేసు ప్రభు చెప్పుకోలేదు. కానీ ఐ ఆమ్ ద రిజరెక్షన్, నేనే పునరుత్థానము, నా ద్వారానే పునరుత్థానం. పునరుత్థానపు శక్తి నాలో ఉంది. పునరుత్థానపు శక్తిని నేను అనుగ్రహిస్తాను. నాయను విధవరాలి నాయుని గ్రామంలోని విధవరాలి కుమారుని విషయంలోనైనా, సమాజ మందిరపు అధికారి కుమార్తె విషయంలోనైనా, లాజరు విషయంలోనైనా నేను పొందుకున్న శక్తిని, తండ్రి నాకు అనుగ్రహించిన శక్తిని నేను వినియోగించుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాట, నేను పునరుత్థానం కలిగిస్తానని కాదు, నేనే పునరుత్థానం అని చెప్పాడు. మనం ఆలోచిస్తున్న విషయాలు నేను త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఆయన ముందుగా చేశాడు, అనగా రాయిని దొర్లించాడు. మరియ కోసం, స్త్రీల కోసం, వాళ్ళ కనులు తెరవడం కోసం సమాధిని తెరిచాడు. వాళ్ళకి అవగాహన కలగడం కోసం, ఆయన లేచాడు అనే దాన్ని గుర్తు చేయడం కోసం, లేచే పాసిబిలిటీ ఉంది అని వాళ్ళ విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం. కానీ స్తోత్రం, హల్లెలూయా, రాయి దొర్లించబడింది. యేసు నేడు లేచును, హల్లెలూయా అని హడావిడి చేస్తూ ఉంటారు కొంతమంది. ఒకటి, ఆయన ముందుగా చేశాడు. పునరుత్థానుని కార్యాలు ఆయన ముందుగా చేసేవాడు. ఒకటి, ఆయన మరియమ్మ రావడానికి ముందుగానే, మగ్దలేని మరియమ్మ రావడానికి ముందుగానే ఆమె కొరకు రాయి దొర్లించాడు. నా కొరకు ఈ పని ఎవరు చేస్తారు? నా కొరకు రికమెండేషన్ ఎవరు చేస్తారు? నా పక్షాన ఎవరు మాట్లాడతారు? నాకెవరు సహాయం చేస్తారు అని అనుకుంటున్నావేమో. నీ పక్షాన సహాయం చేయడానికి దేవుడు ఉన్నాడు. రాయి దొర్లించబడింది. ఎలాగా దొర్లించబడడానికి కారణం ఏంటి అని మనం కొద్దిగా ఆలోచిస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం చదివితే అర్థమవుతుంది. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియా వేరొక మరియు సమాధిని చూడవచ్చింది. బాగానే ఉంది. 2వ వచనం, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. స్తోత్రం, హల్లెలూయా. దూత వచ్చి రాయిని దొర్లించడానికి వీలుగా భూకంపాన్ని కలిగించాడు. భూమిని కంపించినప్పుడు రాయి దొర్లింది. భూమి అడుగు పొరల్లో కదలిక తీసుకువచ్చినప్పుడు, భూమి అడుగు పొరల ప్లేట్స్లో కదలిక తీసుకువచ్చినప్పుడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా, అనగా బయట రాయి దొర్లించబడడం కోసం ఆయన లోపల కార్యం చేశాడు. లోపల కార్యం చేస్తే బయట తలుపులు తీయబడతాయి. దేవుడు లోపల కార్యం చేయాలి. దేవుడు రహస్యంగా కార్యం చేయాలి. నువ్వు విత్తుతున్నావు, ఏ విత్తనం మొలకెత్తుందో, ఏ మొలక ద్వారా అది మానుగా మారుతుందో, మానుగా మారి విస్తారంగా పండుతుందో నీకు తెలియదు. నీ పని విత్తు అంతవరకే, కానీ ఎంత పంట వస్తుంది ఇవన్నీ నీకు అవసరం లేదు. నేను అనుకుంటున్నాను ఒక 100% 100 రెట్లు కోసుకుంటానని ఇస్సాకు అనలేదు. ఇస్సాకు నమ్మకం ఉండొచ్చు, 10 రెట్లు కాస్త నష్టపోను నేను అని. కానీ నష్టపోవడం పక్కన పెట్టేసి, నష్టపోకపోవడం పక్కన పెట్టేసి ఏకంగా 100 రెట్లు అధికంగా కోసుకున్నాడు. అద్భుతం కాదా? భక్తుల జీవితాల్లో, విశ్వాసంతో నిలబడిన వాళ్ళ జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఆయన ముందుగా చేశాడు. రెండవది, యోహాను సువార్త 20వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట. స్తోత్రం, తెల్లని వస్త్రములు ధరించినటువంటి 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకరును, కాళ్ళ వైపున ఒకరును, మరొకరును కూర్చుండుట కనబడెను. దేవదూతలను సిద్ధపరిచాడు ముందుగా. హీ ప్రిపేర్డ్, హీ డిసైడెడ్ ఏంజల్స్ టు సిట్ ఓవర్ దేర్. అక్కడ కూర్చోవడానికి ఆయన వాళ్ళని నియమించాడు. ఎందుకు అక్కడ కూర్చోవడం? వాళ్ళు వచ్చిన వాళ్ళు మృతులైన సజీవుడైన వాడిని మృతుల్లో వెతుకుతున్నారు. కానీ వాళ్ళు వెతకడానికి కాదు, వెతుకుతున్న వాళ్ళకి సమాధానం చెప్పడానికి అక్కడ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆయన ముందుగా చేశాడు అనగా రాయిని దొర్లించాడు. రెండోది, ఆయన ముందుగా నిర్ణయించాడు.
అనగా దేవదూతలను అక్కడ కూర్చోమని చెప్పాడు. మూడవదిగా యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనం మరి అక్కడ గమనిస్తే ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండటం చూచెను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఆమె కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. హీ వాస్ వెయిటింగ్ దేర్. మరియ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. నీ కోసం ముందుగా ఎదురు చూస్తున్న దేవుడు. 2-3 నా నామములు ఎక్కడ కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఉంటారు. 2-3 కూడుకున్నప్పుడే ఆయన వచ్చేసాడు. ఆయన సాన్నిధ్యం వచ్చేసింది. ప్రతి ఆదివారం నీ కోసం ఆరాధనలో ఎదురు చూసేటువంటి దేవుడు. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు ఆయన కోసం వెయిటింగ్ అనే సంగతి పక్కన పెట్టేసి, పక్కన పెట్టకూడదు. పక్కన పెట్టినా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, హీ వాజ్ వెయిటింగ్ ఆర్ హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడండి. నువ్వు ఆయన కోసం ఎదురు చూస్తున్నావు, అది అద్భుతమే. నువ్వు ఆయన కోసం ఎదురు చూడాలి, ఆయన నీ కోసం. అలా ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తున్నప్పుడు ప్రేమ కనిపిస్తుంది. మరియమ్మ కోసం ఆయన ముందుగా, మగ్దలైన మరియ కోసం ముందుగా ఆయన ఒక్కడికి వచ్చాడు, ముందుగా ఎదురు చూశాడు. 4వ విషయం నేను చెప్పి ముగిచ్చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనంలో తరువాత తోమా చూచి తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాపి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండుమనెను. తోమాను చూశాడు. రావడం తోమాను చూశాడు. వచ్చి మిగతా 10 మందిని చూశాడని కాదు, అనగా అతడి అవిశ్వాసాన్ని ముందుగా ఎరిగాడు. ఒకటి ముందుగా చేశాడు, రాయిని దొల్లించాడు. రెండోది ముందుగా నిర్ణయించాడు, దేవదూతలు సమాధిలో ఉండాలని నిర్ణయించాడు. ఆది సంభూతుడిని భూమి మీదకి రప్పించినప్పుడు దేవదూతలు నమస్కారం చేయాలని నిర్ణయించిన వాడు దేవదూతలు సమాధిలో ఉండాలని నిర్ణయించాడు. మూడోది ఆయన ముందుగా ఎదురు చూశాడు. స్తోత్రం, హల్లెలూయా. తనను విడిచిపెట్టినా, విస్మరించినా, తనను త్రోసివేసినా, అబద్ధాలు చెప్పి ఆయన ఎవరో మాకు తెలియదు అన్నప్పటికీ కూడా అటువంటి వాళ్ళని ఆయన వదిలిపెట్టలేదు. స్తోత్రం. 4వ విషయము, ఆయన ముందుగా ఎరిగాడు. తోమాను ముందుగా ఎరిగాడు. తోమా కోసం వచ్చాడు. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మన లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా తోమా కోసం వచ్చాడు. తోమా కోసం ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం. ఆయన మన కోసం కార్యాలు చేసే దేవుడు. పునరుత్థానుడు కార్యాలు చేస్తాడు. పునరుత్థానుడైన ప్రభు మన జీవితాల్లో కూడా అనేకమైన కార్యాలు చేసి మనల్ని బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.